చిత్తూరు లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మీకు పూర్తి వివరాలు, ఏ క్యాండిడేట్ గెలుస్తాడనే వివరాలు మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ముందు చిత్తూరు లోక్సభకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లు ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, నగరి, చంద్రగిరి, కుప్పం. ఫస్ట్ చిత్తూరు లోక్సభ సెగ్మెంట్లో 6 వైఎస్ఆర్సీపీ గెలుపొందింది 2019లో. ఒక్కటి మాత్రం టీడీపీకి వచ్చింది. బట్ ఈసారి టీడీపీ కూటమి పార్టీలో ఉంది. ఆ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయో మనకు తెలిసిందే. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి కూటమి కట్టాయి. ఈసారి టీడీపీ పోటీ చేసిన ఎక్కడి నుంచైనా కూటమి పార్టీ నుంచే పోటీ చేస్తున్నట్టు లెక్క. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తూరు చూసుకుందాం. చిత్తూరు నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా విజయానందరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఆరణి శ్రీనివాసులు గెలుపొందారు. అంటే 2019 ఎలక్షన్స్లో ఆరణి శ్రీనివాసులు గెలుపొందారు. ఈసారి అతనికి టికెట్ ఇవ్వకుండా విజయానందరెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి కూటమి పార్టీ అయిన టీడీపీ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. ఇక గంగాధర నెల్లూరు, ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా కృపాలక్ష్మి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ క్యాండిడేట్గా విఎం థామస్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి నారాయణ స్వామి గెలుపొందారు. బట్ ఈసారి అతనికి టికెట్ ఇవ్వకుండా కృపాలక్ష్మికి టికెట్ ఇచ్చారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ గంగాధర నెల్లూరులో. ఇక పూతలపట్టు, వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి మురళీ మోహన్ పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి అంటే 2019 ఎలక్షన్స్లో ఎంఎస్ బాబు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బట్ ఈసారి అతనికి టికెట్ ఇవ్వలేదు. అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఇదే పూతలపట్టు ప్రాంతానికి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఈసారి ఈ పూతలపట్టులో మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పలమనేరు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వెంకట్ గౌడ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ అంటే కూటమి పార్టీ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి ఈ పలమనేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వెంకట్ గౌడ్ గెలుపొందారు. బట్ ఈసారి మాత్రం అమర్నాథ్ రెడ్డి కూటమి పార్టీ నుంచి గెలుపొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నగరి గురించి ఇంకా మన అందరికీ తెలిసిందే. రోజా 2014, 2019 నుంచి రోజానే గెలుపొందింది. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ రోజాకే టికెట్ ఇచ్చింది. ఇక టీడీపీ ఏమో గాలి భానుప్రకాష్కి టికెట్ ఇచ్చింది. అయితే ఈసారి మన రోజక్క గెలిచే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. టీడీపీ అంటే కూటమి క్యాండిడేట్ అయిన గాలి భానుప్రకాష్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రోజక్క ఎందుకు ఓడిపోతే ఇక అందరికీ తెలిసిందే. ఇక చంద్రగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక టీడీపీ నుంచి పులవర్తి నానికి టికెట్ ఇచ్చారు. అయితే 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అతను చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తండ్రి. ఈసారి తన కొడుకైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికే మళ్ళీ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. ఇక కుప్పం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ తరఫున కేఎస్ భరత్ పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. 1989 నుంచి ఇప్పటిదాకా 7 సార్లు కుప్పంలో చంద్రబాబు నాయుడే గెలుపొందారు. ఇక ఇప్పుడు 8వ పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయనే గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చిత్తూరుకి సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. వాటిలో పోటీ చేస్తున్న వారు గెలిచేదెవరు, ఓడేదెవరు అనేది మా అనాలిసిస్ ప్రకారం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇతన్ గారు వేరే ఎవరైనా గెలుస్తారు అనుకుంటే మాకు మీరు కామెంట్ రూపంలో కింద తెలియచేయండి.